ఈరోజు మీరు వాక్యం చదువుతున్నారా? వాక్యం చదివితే తగిన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నా ప్రభు మీ జీవితాల్ని మార్చబోతున్నారు. మీకు ఒక ప్రశ్న రావచ్చు, అన్న వాక్యం చదివితే దేవుడు మన జీవితాన్ని ఎలా దీవిస్తాడు? వాక్యం చదివితే అవమానం పొందిన చోట దేవుడు మనల్ని ఎలా కనపరుస్తాడు? వాక్యం చదివితే తగిన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ప్రభు మనల్ని ఎలా చేస్తాడని మీలో చాలా ప్రశ్నలు రావచ్చు. వాటన్నిటికీ సమాధానం నేను చెప్పడానికి ఆశపడుతున్నాను. నేను ఒకప్పుడు 200 గిడియన్ బైబిల్స్ చింపిన వాడిని. చలిమంట కాసుకోవడానికి బైబిల్ అన్ని తగలబెట్టేసి నేను అనుకునే వాడిని వాక్యంలో రాయబడిందంత అబద్ధమే. ఈ వాక్యం చెప్తున్న వారందరూ చేతగాని వారు. మా తల్లిదండ్రులు వాక్యాన్ని బోధిస్తున్నారు, యేసు ప్రభు ఒక అబద్ధం అని నమ్మిన వాడిని. కానీ ఈరోజు గుండెల మీద చేతులు వేసుకొని చెప్తున్నాను, ఈ వాక్యం ఎప్పుడైతే నా చేతిలో నలగడం ప్రారంభించిందో నేను వెలగడం ప్రారంభించాను. ఏ గిడియన్ బైబిల్స్ని నా చేతులతో చింపేశానో అదే బైబిల్ సంస్థ పాస్టర్ జోషి ప్రశాంత్ అని ఈ బైబిల్ని ప్రింట్ చేసి అమెరికా దేశం నుండి నాకు బహుమానంగా పంపించారు. దేవుడు ఎంత గొప్పవారో తెలుసా? పడిన చోటే నా ప్రభు నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. తగిన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వల్ల నా ప్రభు చేస్తారు. ఈరోజు వీడియో చూస్తున్న మీ అందరి జీవితాలు కూడా నా ప్రభు అట్రీతిగా ఆశీర్వదించబోతున్నారు. కానీ ఒకే మాట చెప్తున్నాను, ఎన్నడూ వాక్యాన్ని విడిచిపెట్టొద్దు. దీవారాత్రులు దాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. తగిన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నా ప్రభు మిమ్మల్ని మారుస్తారు.